జగ్గయ్యపేటలో వచ్చిన ఫలితం అది కేవలం ఒక ఓటమి కాదు. ప్రజలు చాలా స్పష్టంగా ఒక సందేశం పంపించారు. ఈరోజు మన విశ్లేషణలో ఆ సందేశమేంటో లోతుగా చూద్దాం. ఆ అంకెల వెనుక ఉన్న కథను అర్థం చేసుకుందాం. ఇంకా కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందడానికి ఒక పక్కా బ్లూప్రింట్ ఎలా తయారు చెయ్యాలో కూడా చర్చిద్దాం. ఎందుకంటే ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటేనే బలమైన పునరాగమనం సాధ్యమవుతుంది. సరే, మనం ఈ విశ్లేషణను 6 భాగాలుగా చూద్దాం. ముందుగా జగ్గయ్యపేట ప్రజల నాడిని పట్టుకుందాం. తర్వాత 2024 తీర్పును అర్థం చేసుకుందాం. ఆ ఫలితాలను విశ్లేషించి క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో చూద్దాం. దాని ఆధారంగా నమ్మకాన్ని తిరిగి పొందడానికి ఒక బ్లూప్రింట్, ఇంకా చివరిగా పాలన వైపు ఎలా అడుగులు వెయ్యాలో చర్చిద్దాం. సరే, మొదలు పెడదాం. ముందుగా మనం జగ్గయ్యపేటను అర్థం చేసుకోవాలి. ఆ నేల స్వభావమేంటి? అక్కడి ప్రజల మనస్తత్వమేంటి? అక్కడి రాజకీయాలను ఏవి ప్రభావితం చేస్తాయి? ఇప్పుడు మీరు చూస్తున్నది కేవలం ఒక మ్యాప్ కాదు. ఇదే జగ్గయ్యపేట జీవనాడి. ఇదొక సెమీ అర్బన్ ప్రాంతం. ఇక్కడ వ్యవసాయమనేది ఉద్యోగం కాదు, అదొక జీవన విధానం. ఆ మట్టి స్వభావమే అక్కడి రాజకీయాలను కూడా శాసిస్తుంది. ఇక్కడ రాజకీయాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. ఎందుకంటే దాదాపు 2 లక్షల మంది ఓటర్లున్నారు. ఇందులో 40,000 మందికి పైగా కమ్మ ఓటర్లు ఒక ప్రధాన శక్తి. కాని వాళ్లతో పాటే బీసీ, ముస్లిం, కాపు వర్గాలు కూడా ఉన్నాయి. వాళ్ల పాత్ర కూడా చాలా కీలకం. ప్రతి వర్గం ఆకాంక్షలు వేరు, వాళ్ల అవసరాలు వేరు. ఓకే, ప్రజల గురించి, వాళ్ల సామాజిక సమీకరణాల గురించి చూశాం కదా. ఇప్పుడు ఆ ప్రజలు 2024లో ఇచ్చిన తీర్పును అంకెల రూపంలో చూద్దాం. ఎందుకంటే నంబర్స్ అబద్ధం చెప్పవు. ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి, 15,977. ఇది కేవలం ఒక తేడా కాదు, ఇది జగ్గయ్యపేట రాజకీయాల్లో ఒక పెద్ద మార్పుకు సంకేతం. అసలు ఇంత పెద్ద తేడా ఎందుకొచ్చింది? దీన్ని అర్థం చేసుకోవటమే మన లక్ష్యం. ఈ మార్పు ఎలా వచ్చిందో ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. 2019తో పోలిస్తే వైఎస్సార్సీపీ ఓట్లు కాస్త తగ్గాయి. అదే సమయంలో టీడీపీ ఓట్లు బాగా పెరిగాయి. దీనికి తోడు పోలింగ్ శాతం కూడా పెరిగింది. అంటే ఎక్కువ మంది ఓటు వేయడానికి ముందుకొచ్చారు. ఆ మార్పే ఈ ఫలితానికి కారణం. సరే, ఈ ఓట్ల మార్పును ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవాలంటే మనం ఏ సామాజిక వర్గం ఎలా ఓటు వేసిందో చూడాలి. కొన్ని వర్గాల ఓట్లు గంపగుత్తగా ఒక పార్టీకి పడితే మరికొన్ని వర్గాల ఓట్లు చీలిపోయాయి. రాజకీయ గెలుపోటములకు ఇదే అసలైన పునాది. ఇప్పటిదాకా మనం ఏం జరిగింది అని చూశాం. ఇప్పుడు చాలా ముఖ్యమైన ప్రశ్న, ఎందుకు జరిగింది? ఈ ఓటమి వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఇప్పుడు శోధిద్దాం. మన ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇదే. దాదాపు 16,000 ఓట్ల తేడా. ఇంత పెద్ద మార్పు రావడానికి కారణాలేంటి? ఇప్పుడు ఆ సమాధానం వెతుకుదాం. ఒకసారి ఆత్మావలోకనం చేసుకుంటే బలాలున్నాయి, మంచి అభివృద్ధి పనులు జరిగాయి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాయి. కానీ బలహీనతలు చాలా పెద్దవి. కమ్మ, వైశ్య ఓటు బ్యాంకు పూర్తిగా దూరం కావడం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ, అన్నిటికన్నా ముఖ్యంగా బూత్ స్థాయిలో కేడర్ సరిగ్గా పనిచెయ్యకపోవడం, ఇవి చాలా దెబ్బతీశాయి. సో 4 కీలకమైన అంశాలు ఈ ఫలితాన్ని శాసించాయి. 1. టీడీపీ వైపు కమ్మ, వైశ్య ఓట్లు పూర్తిగా కన్సాలిడేట్ అవ్వడం. 2. వైఎస్సార్సీపీ చేసిన పనులకు క్రెడిట్ మాత్రమే తీసుకుంటున్నారు అనే నెగటివ్ ప్రచారం. 3. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత. 4. పెరిగిన పోలింగ్ శాతం ప్రతిపక్షానికి కలిసిరావడం. ఓకే, రాష్ట్రస్థాయి అంశాలు పక్కన పెడితే రాజకీయాలు ఎప్పుడైనా స్థానికంగానే బలంగా ఉంటాయి. ప్రజల అభిప్రాయాన్ని వినడం, వాళ్ల సమస్యల్ని గౌరవించడం, అదే ప్రజాస్వామ్యానికి పునాది. ప్రతి పౌరుడికి గౌరవంగా బ్రతికే హక్కుంది, వాళ్ల గొంతును బాధ్యతాయుతంగా వినిపించే స్వేచ్ఛ ఉంది. ఆ గొంతులోంచి వచ్చిన అసలైన సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం. ఇవి కేవలం లిస్ట్లో ఉన్న సమస్యలు కావు, ఇవి ప్రజలు రోజూ అనుభవించిన బాధలు. జగ్గయ్యపేటలో బ్రిడ్జ్ కూలిపోతే వాళ్ల ప్రయాణాలు ఆగిపోయాయి. పెనుగంచిప్రోలులో ప్రాజెక్ట్ ఆగిపోతే దాదాపు 40,000 ఎకరాల భూమి బీడుగా మారిపోయింది. వత్సవాయిలో రైతులకు కనీసం రోడ్లు, బోర్ల సౌకర్యం కూడా కష్టమైంది. ఇవి ప్రజల గుండెల్లోంచి వచ్చిన ఆవేదనలు. ఈ ఫలితం సిట్టింగ్ ఎమ్మెల్యే పనితీరు మీద ప్రజలు ఇచ్చిన తీర్పు. దీని బట్టి చూస్తే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇది కేవలం ఓటమి కాదు, ఒక బలమైన సందేశం. సరే, విశ్లేషణ పూర్తయింది, సమస్యలేంటో తెలిసాయి. ఇప్పుడు పరిష్కారం వైపు వెళ్దాం. కోల్పోయిన నమ్మకాన్ని మళ్లీ ఎలా సంపాదించుకోవాలి?
దీనికోసం ఒక స్పష్టమైన యాక్షన్ ప్లాన్ చూద్దాం. పునరుద్ధరణ అనేది ఒక క్రమశిక్షణతో కూడిన ప్రణాళికతోనే సాధ్యం. దీనికి 6 అడుగులు ఉన్నాయి. ముందుగా కమ్మ నాయకత్వంతో మళ్ళీ మాట్లాడాలి. తరువాత బీసీ, మైనారిటీల మద్దతును కూడగట్టాలి. మహిళలు, యువత, రైతులు ఇలా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి. అన్నిటికన్నా ముఖ్యంగా బూత్ కమిటీలను మళ్లీ బలోపేతం చేయాలి. సరే, ఈ మొత్తం ప్లాన్ను నడిపించడానికి ఒక సిద్ధాంతం కావాలి. దాన్నే మనం చతుర్ముఖ సిద్ధాంతం అంటున్నాం. అంటే 4 ముఖాల వ్యూహం. ఈ వ్యూహంలో 4 అంశాలున్నాయి. శివుడిలా ప్రత్యర్థులు చేసే తప్పుడు ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టాలి. విష్ణువులా మనం చేసిన అభివృద్ధి, స్థిరత్వం గురించి ప్రజలకు గుర్తు చెయ్యాలి. బ్రహ్మలా కొత్త ఆలోచనలు, కొత్త సంక్షేమ పథకాలతో ముందుకు రావాలి. ఇక దుర్గలా బలహీన వర్గాలకు అండగా నిలబడాలి. మనం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మన మెసేజ్ చాలా క్లియర్గా ఉండాలి. మనం ఏం చేశామో చెప్పాలి. సంక్షేమ పథకాల వల్ల కలిగిన ప్రయోజనాల గురించి మాట్లాడాలి. అంతేకాని అనవసరంగా నిందలు వేయడం, వివాదాస్పద విషయాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఫోకస్ చాలా ముఖ్యం. ఈ వ్యూహాలన్నీ మనల్ని ఒకే లక్ష్యం వైపు తీసుకెళ్తాయి. అదే ప్రజల నమ్మకాన్ని తిరిగి గెలిచి పాలన వైపు అడుగులు వేయడం. మనం కొత్తగా ఏదో కనిపెట్టాల్సిన అవసరం లేదు. మన పక్కనే గెలిచిన నియోజకవర్గాల నుంచి నేర్చుకోవచ్చు. వాళ్ళేం చేశారు? నిరంతరం ప్రజల్లో ఉన్నారు. ప్రసంగాలు కాదు, ప్రజల సమస్యలు వినడానికి మండల సభలు పెట్టారు. బూత్ మేనేజ్మెంట్ చాలా పక్కాగా చేశారు. ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టలేదు. ఈ విజయ సూత్రాలను ఇక్కడ అమలు చేస్తే చాలు. ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం తీసుకోగల అతి ముఖ్యమైన సిఫారసు ఇదే. 2029 నాటికి ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించాలంటే ఒక కొత్త అభ్యర్థి అవసరం. అందరినీ కలుపుకోపోయే ఒక ఫ్రెష్ ఇమేజ్ ఉన్న నాయకుడు కావాలి. ఈ నమ్మకాన్ని నిర్మించే క్రమంలో ప్రజల వ్యక్తిగత సమాచారం పట్ల కూడా చాలా బాధ్యతగా ఉండాలి. భారతదేశ డీపీడీపీ చట్టం ప్రకారం ఎవరి సమాచారానైనా వాళ్ల అనుమతితోనే తీసుకోవాలి. అదే సరైన పద్ధతి. సో బ్లూ ప్రింట్ మన ముందుంది. విశ్లేషణ పూర్తయింది. కాని అసలైన ప్రశ్న మిగిలే ఉంది. ఒక క్రమశిక్షణతో కూడిన ప్రజల కేంద్రీకృత వ్యూహం ఈ 16,000 ఓట్ల తేడాను పూడ్చి ప్రజల అధికారాన్ని తిరిగి పొందడానికి సరిపోతుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. మీరు ప్రజల కేంద్రీకృత నాయకుడుగా ఎదగాలనుకుంటే మరియు మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యాలనుకుంటే బ్లూప్రింట్ స్ట్రాటజీస్ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి లేదా 08042041602కు కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.